యూదయ రాజైన హేరోదు దినములలో జెకర్యా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య ఎలీసబెతు. వారిరువురును మంచివారును దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. వారు సమస్తమును కలిగియుండిరి గాని వారికి పిల్లలు లేరు. ఈ వృద్ధ దంపతులకు పిల్లలు లేకపోవుట అవమానముగా నుండెను. వివాహమైన స్త్రీలు పిల్లలు లేకుండుట ఆ దినములలో అవమానము. ప్రతిదినము జెకర్యా ఆలయమునకు వెళ్ళువాడు. ఒక దినము ఆలయములో ధూపము వేయుచుండగా దూత ప్రత్యక్షమయ్యెను. జెకర్యా ఆశ్చర్యపడెను. దూత తన పేరు గాబ్రియేలు అని తెలిపెను. నేను దేవునిచే పంపబడితిని, మీ ప్రార్థనలు వినబడినవని దూత చెప్పెను. నీ భార్య కుమారుని కనును, ఆయనకు యోహాను అని పేరు పెట్టుదువు. అతడు నీ కుటుంబమునకు సంతోషమును ఆనందమును కలుగచేయును. అతడు పెరిగి పెద్దవాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన దేవుని వైపునకు త్రిప్పును అని దూత తెలిపెను. ఇంత వృద్ధాప్యములో ఇట్లు జరుగుట నమ్మశక్యము కయము కాదని జెకర్యా తలంచెను. ఈ మాటలు జెకర్యా నమ్మకపోవుట దూత గ్రహించి, ఈ సంగతులు జరుగు వరకు మాట్లాడక మౌనివై ఉందు అని జెకర్యాతో చెప్పెను. ఆలయము వెలుపల యాజకుని కొరకు కనిపెట్టుచున్న ప్రజలు అతని ఆలస్యమునకు ఆశ్చర్యపడిరి. అతడు వెలుపలికి వచ్చినప్పుడు మాట్లాడలేనందున అతనికి ఆలయములో దర్శనము కలిగేనని వారు గ్రహించిరి. కొన్ని దినములైన పిమ్మట ఎలీసబెతు గర్భవతి ఆయెను. మనుషులలో తనకుండిన అవమానమును తొలగించినని ప్రభువునకు సంతోషముతో స్తుతి చేసెను.